గ్రీన్ పింక్ కూడా మంచి పేస్టల్స్ అండి, చాలా క్లాసీగా ఉన్నాయి కదా. ఇలా చూడండి క్లియర్ గా కనిపిస్తాయి, భలే ఉన్నాయి కదా. ఓకే చూడండి, ఇవి అనుకుంటున్నారా? ఇవి చూడండి ఒకసారి, ఇవేంటో తెలుసా? మార్కెట్ లో రాఖీ అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి బాగా ట్రెండ్ అయిపోతున్న సిల్వర్ రాఖీస్. ఈ సిల్వర్ రాఖీస్ లో వీళ్ళ దగ్గర కలెక్షన్ చూస్తే ఒక వీడియో మరి ప్రత్యేకంగా అవే చేయొచ్చండి. సిల్వర్ రాఖీస్ లో కొంచెం డిఫరెంట్ స్టైల్స్ అనమాట. ఇది మనకి యానామెల్ లో మీనాకారి బాస్ తో వచ్చింది సిల్వర్. ఇది కూడా ఇది బ్రో 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 అంటే చిన్నోడైనా పెద్దోడైనా బ్రో అంట కదా సార్. సిల్వర్స్ చూపించండి సార్ మాకు. సిల్వర్ 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 బడ్జెట్ ఫ్రెండ్లీ థ్రెడ్ మోడల్. అంటే సిల్వర్ అంటే మనకి పట్టిల్లా ఉంటాయి కదా, ఇదేంటి అనుకుంటున్నారేమో. బట్ అందరికి బడ్జెట్ మోయలేం కదండి, దానికి తగ్గట్టుగా ఇలా సింపుల్ గా థ్రెడ్ మోడల్స్. ఆ థ్రెడ్ మోడల్ లోనే మనకి ప్రస్తుతం బాగా ట్రెండింగ్ అవుతుంది. అన్నయ్య తమ్ముడు అన్నాడు. ఓకే, అన్న తమ్ముడు తెలుగు ఇంగ్లీష్ లో అన్నయ్య అన్న అన్నయ్య భలే ఉన్నాయి చూడండి. అంటే సిల్వర్ లోనే ఇవన్నీ కూడా మీకు ఎంత క్యూట్ గా ఉన్నాయి చూసారా. రాఖీ కట్టుకుంటే చేతికి అలా సంవత్సరాలు ఉంచేసుకోవాలంతే, అది పోయేదాకా. ఇది చూడండి బాబా, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ డిజైన్స్, మిక్స్డ్ డిజైన్స్ అనమాట. అంటే ప్యాక్ కొనుక్కుంటే ఒకటే రాఖీ ఊళ్ళో అందరూ పెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. కాబట్టి ప్యాకింగ్ మొత్తంలో మీరు పట్టుకెళ్తే ఒక్కొక్క డిజైన్ స్టైల్లో వచ్చింది చూడండి, ఎంత క్లాస్ గా ఉన్నాయో. వీటిల్లో ఇంకెన్ని మోడల్స్ మీకు ఇలా చూపించుకుంటూ పోవాలే గానీ ఓన్లీ సిల్వర్ లో ఎంత కలెక్షన్ ఉందో ఒకసారి చూడండి. ఓం అబ్బా ఏందండి, ఎక్కడ తయారు చేస్తారు ఇలాంటి? ఎంత చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్ లో ఎంత చామంతి పువ్వు చాలా బాగుంది. ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లవర్ మీకు కనిపించడం కోసం పీకాక్ కలర్స్ తో వచ్చింది, కానీ పీకాక్ కాదు. ఇదిగో చూడండి, ఎనామిల్ స్టైల్లో వచ్చిన కనిపిస్తున్నాయి కదండి, ఎనామిల్ స్టైల్లో వచ్చిన సిల్వర్ రాఖీస్. సిల్వర్ రాఖీ అని సింపుల్ గా నోటుతో చెప్పడం కాదండి, ఎన్ని మోడల్స్ ఉన్నాయో మోడల్ కి 1-2 మాత్రమే చూపిస్తున్నాము. ఇంతకు మించిన మోడల్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. డిజైన్స్ ఎన్ని కావాలన్నా సింగిల్ స్టాప్ డెస్టినేషన్. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం రాజమండ్రి గంటాలమ్మ స్ట్రీట్లో ఉన్నటువంటి మహాదేవ్ నావల్టీలో ఉన్నాం. ఈ మహాదేవ్ నావల్టీ ఆల్రెడీ 35 ఇయర్స్గా రాజమండ్రిలో ఉందండి. కాకపోతే గుండువారి వీధిలో ఉండేది. ఇప్పుడు మనం ప్లేస్ మారారనమాట. ప్లేస్ మారడం ఒకటే మాత్రమే కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ ఏంటనేది క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్, కట్టుకునే బట్టలు, ఈ రెండు తప్ప ఇంటికి ఆడపిల్లలకి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా దొరికేస్తుందండి. మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు కానీ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ దగ్గర నుంచి కాస్మెటిక్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, బెల్ట్స్, క్యాప్స్, క్లాతింగ్ క్లిప్స్, ఇలా ఒకటేంటి వాట్ నాట్ అన్ని రకాలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. దాంతోపాటు స్టేషనరీ ఉంది, టైలరింగ్ మెటీరియల్ ఉంది, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది. హెడ్ టు టో తల నుండి కాలి వేలి వరకు కూడా A to Z ప్రతి జ్యువెలరీ నోస్పిన్తో సహా అన్నీ ఉన్నాయి. ఇక్కడ జ్యువెలరీ మనకి 14 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే రానున్న రాఖీ పండగకి రకరకాల రాఖీలు, సిల్వర్లోను, గోల్డ్లోను, యాంటిక్లోను, బీడ్స్లోను చాలా రకాల రాఖీలు మీరు 5 రూపీస్ నుంచి 3 రూపీస్ నుంచి అమ్ముకునే విధంగా రకరకాల హోల్సేల్ కంటెంట్ చాలా యూజ్ వచ్చేసింది. అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను, అస్సలు మిస్ చేయకుండా చూసేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర్ పిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనందరికి బాగా పరిచయమైన మహాదేవ్ నావల్టీలో ఉన్నాం. మహాదేవ్ నావల్టీ అంటే ఇక్కడ మీకు ఫ్యాన్సీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, స్టేషనరీ, ఇంట్లో హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్, ఇంకా మెన్స్ యాక్సెసరీస్, అలా చెప్పుకుంటూ పోతే సీజనల్ యాక్సెసరీస్, A to Z కలెక్షన్. ఆఖరికి అమ్మాయిలకు కావాల్సిన అన్ని రకాల యాక్సెసరీస్ దొరికేస్తాయి, ఫ్యాన్సీ నుంచి జ్యువెలరీ వరకు. ఇంత కలెక్షన్ దొరుకుతుంది, ఇవన్నీ మనకు తెలుసుగా. మరి వీళ్ళు హోల్సేల్ ఇస్తారు కదా. ఇప్పుడు ఏంటి స్పెషల్? సీజన్ వచ్చేస్తుంది. ఏం సీజన్ వచ్చింది? రాఖీల సీజన్ వచ్చిందండి. రాఖీలు అన్నయ్యలు తమ్ముళ్ళు దాచుకోవడం స్టార్ట్ చేస్తారు ఇప్పటి నుంచి. మరి చెల్లెలికి పెట్టాలి కాబట్టి చెల్లెళ్ళు ఒకరు కాచుకుంటారు. ఎక్కడెక్కడ దొరుకుతారో అన్నగారులు కట్టేద్దామని, అన్నయ్యలైనా తమ్ముళ్ళైనా. సో బట్ ఏదో సరదాగా అనుకుంటాం కానండి, ప్రతిదీ డబ్బుల కోసమే చేయరు. బట్ అదొక ఎమోషనల్ మూమెంట్, చాలా మంచి ఎమోషన్. అది మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటదండి. చాలా మంది డబ్బుల కోసమే రాఖీలు కడతారు అనుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా గుచ్చుకునేలా చెప్తున్నాను అనమాట. సో ఇందుకు ఇవాళ వీడియోలో విశేషం ఏంటంటే రాఖీ పండగ తొందరలోనే ఉంది. మహా అయితే హోల్సేల్ లో మీరు పట్టుకెళ్ళి అమ్ముకోవాలంటే మీరు ఆల్రెడీ అడ్వాన్స్డ్ గా ఉండాలి కదా. అలా అడ్వాన్స్డ్ గా ఉండాలంటే ఎన్ని రకాల రాఖీలు కావాలి, ఎలాంటి వెరైటీస్ కావాలి, ఎంత కంటెంట్ కావాలి, మీకు ఎంత కావాల్సిన, ఎన్ని రకాలు కావాల్సిన, ఎన్ని మోడల్స్ కావాల్సిన, ఎంత ప్రైస్ లో కావాల్సిన, సింగిల్ స్టాప్ డెస్టినేషన్ మన మహాదేవ్ నావల్టీ. చెప్పండి సార్, రాఖీలు ఏంటి, వాళ్ళ స్పెషల్ ఏంటి, వీడియోలో ఏమేమి చూపించబోతున్నాం, ఎక్కడి నుంచి ఎంత వరకు అమ్ముకోవచ్చు మన వాళ్ళు? రాఖీలు మీకు స్టార్టింగ్ మీరు 5 రూపీస్ కస్టమర్స్ అమ్ముకునేలాగా అనమాట.
అంటే 5 రూపీస్ నుండి 150 దాకా అమ్ముకునేలాగా మొత్తం వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. 5 రూపాయలకి మీరు అమ్ముకోవచ్చు. ఇక్కడ మీరు చెప్పే ప్రైస్ ఏదైనా సరే మీరు రీసేల్ చేసుకునే ప్రైస్ అన్నమాట. ఇక్కడ ఇచ్చే ప్రైస్ కాదండి, దానికంటే తక్కువ ఉంటుందని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. 5 రూపాయల నుంచి అమ్ముకోవచ్చు. 150 రూపాయల వరకు ఉన్నాయి మన దగ్గర. ఇంచుమించుగా ఎన్ని రకాల వెరైటీస్ ఉండొచ్చు రాఖీలు? ఒక 2000 నుండి 5000 వెరైటీస్ దాకా ఉంటాయి మొత్తం. 2 నుంచి 5000. రైట్. సూపర్ సూపర్. ఇక్కడ ఇన్ని రాఖీలు మన ముందు ఉన్నాయి కదండి, మీకు చూపించడం కోసమే ఇన్ని పరిచయము. ఇందులో శాంపుల్ మాత్రం ఇదంతా జస్ట్ శాంపులేనండి. ఈ పక్క బాక్సులు, ఆ పక్క బాక్సులు, ఆ పక్కన ఇంకో కౌంటర్ ఉంది. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇందులో బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి, ఇలా ఇలా మనకి కవర్ ఐటమ్స్ ఉన్నాయి. బాక్స్ అయితే కాస్ట్ పెరుగుద్ది కదా, సింపుల్. ఇలా ప్యాకెట్ లో సింపుల్ లూజ్ లో కావాలంటే లూజ్ లో ఉంటాయి. మనకి 5 రూపాయల నుంచి అమ్ముకోవచ్చు 150 వరకు. 150 అంటే మనకి ఎలాంటి ఐటమ్స్ వస్తాయి? మీకు ప్లెయిన్ వస్తుంది, ఫ్యాన్సీ టైప్ వస్తుంది, కార్టూన్ టైప్ వస్తాయి, పిల్లలకి యూజ్ అయ్యే లైటింగ్ మోడల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ మన సేల్ అవుతుంది రాఖీలు, వెండి రాఖీలు. వెండి రాఖీలు ఉన్నాయని చెప్పడం కాదండి, ఎన్ని ఉన్నాయో చూపిస్తాం ఈ వీడియోలో. వామ్మో, రాఖీలు చూస్తే ఆగిపోతాం మనం. ఎందుకంటే మనం రాఖీలు సిల్వర్ షాప్స్ కి వెళ్ళి ఎంత కాస్ట్ పెట్టుకుంటున్నామో తెలుసు మీకు. హోల్సేల్ షాప్ లో ఎంత తక్కువ వస్తాయో తెలుసండి. ఇక్కడ జస్ట్ 10 రూపాయలు, 20 రూపాయలు, 30, 50, 150 వరకు కూడా మనం సేల్ చేసుకునేలాగా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ సిల్వర్ లోను, నార్మల్ వాటిలోను కూడా ఎంత బల్క్ క్వాంటిటీ ఉంది. కొన్ని మోడల్స్ మధ్యకి చూపిద్దాం. మరి చూపిస్తారా? రైట్. సిల్వర్ రాఖీలు మాత్రం బాగా చూపించాలి. ఖచ్చితంగా మా వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తారు సిల్వర్ రాఖీస్ కోసం. నేను వెయిట్ చేస్తే మీరు కడతారని. షూర్ గా మీకు కట్టేసారండి ఆల్రెడీ. చూడలేదా? చూడబోయి ఇన్స్టాగ్రామ్ కి చూసేయండి, కట్టేయను ఆల్రెడీ. నేను సిల్వర్ రాఖీ కోసం వెయిటింగ్ అయినా. సిల్వర్ ఎందుకండి, వీళ్ళకి మంచి మనసున్న వాళ్ళకి బంగారంతో కట్టినా, మట్టితో కట్టినా బంగారం లాంటి మనసున్న వాళ్ళకి బంగారమే. వీళ్ళు మనుషులు చాలా మంచోళ్ళండి. ఇది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు బంధానికి ప్రత్యేకంగా నిలిచేటువంటి రాఖీ పండగకి మనం రీసేల్లో సేల్ చేసుకోవడానికి, అంటే మనం కొనుక్కుని బల్క్ క్వాంటిటీలో తీసుకెళ్ళి మనం రీసేల్ చేసుకోవడానికి మంచి కలెక్షన్స్, ఎక్కువ క్వాంటిటీలో థ్రెడ్ మోడల్స్ కానీ, చైన్ మోడల్స్ కానీ, డిఫరెంట్ రుద్రాక్ష మోడల్ కానీ, దేవుడి సింబల్స్ కానీ, స్వస్తిక్ కానీ, ఓం కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, అసలు ఇన్ని రకాల రాఖీస్ అసలు ఎలా తయారు చేస్తున్నారో అనిపించిందని నాకు. అన్ని వేల రకాలు ఒకేసారి చూసేసరికి మీకు ఇందులో జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. సిల్వర్ రాఖీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఎందుకంటే థ్రెడ్ అనుకోండి, కొన్ని రోజులు వాడిన తర్వాత, లేకపోతే 4-5 రోజుల తర్వాత ఇరిటేషన్ రావడం వల్ల, లేకపోతే తెగిపోవడం వల్ల పక్కన పెట్టేస్తాం. బట్టి వీటిని బ్రాస్లెట్స్ లాగా చాలా ఎక్కువ రోజుల పాటు మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. అవి కూడా చాలా అందంగా, డీసెంట్గా, క్లాసీగా, ట్రెండీగా ఉన్నాయండి. వాటితో పాటు ఇలా ఇండివిజువల్గా మనకి ఫ్యాన్సీ రాఖీస్ టైప్ కావాలి, సింపుల్గా ఉండాలి, క్లాసీగా ఉండాలంటే వాటిల్లో కూడా చెప్తున్నాను కదా, ప్రతి దాంట్లోనూ కూడా మీ చాయిస్, మీ బ్రెయిన్లో ఆలోచన ఎలా ఉంటే ఆ చాయిస్కి తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా అంటే చాలా ఉన్నాయండి బాబు. ఏ రాఖీ చూసినా ఎప్పుడో చిన్నప్పుడు పెద్ద సైజు రాఖీలు ఉండే చూసారా, అలాంటివి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ రాఖీసు, పిల్లల రాఖీసు, పిల్లలు క్యూట్గా ఉండేలాగా చోటా భీమ్లోను, అంటే ఫేమస్ కాటన్స్ ఉంటాయి చూసారా, వాటికి సంబంధించి ఇలా లైట్స్లోను చాలా మోడల్స్ ఉన్నాయండి. విక్రమ్ గారు, మన దగ్గర రాఖీలు కొన్ని మచ్చుకి మోడల్స్ చూపిద్దాం. అంటే మనం 2000 నుంచి 5000 అంటే అన్ని రకాలు ఎలాగో చూపించలేం. బట్ మన వాళ్ళు హోల్సేల్లో కొనుక్కుని పట్టుకెళ్ళి వాళ్ళు సేల్ చేసుకోవాలనుకుంటే ఎంత కంటెంట్ ఉన్నది కొంతలోనైనా చూపించగలగలరా? కొన్ని చూపిద్దామండి. బాక్స్ ఐటమ్స్ మన వాళ్ళు ఎంత అమ్ముకోవచ్చు మన దగ్గర స్టార్టింగ్? బాక్స్ ఐటమ్ మన దగ్గర ఉన్న రేంజ్ బట్టి అయితే మీరు 20, 50, 70, 80, 100 మీకు డిజైన్, బాక్స్ క్వాలిటీ, బాక్స్ ప్యాకింగ్ దాన్ని బట్టి మీకు రేంజ్ బట్టి అమ్మచ్చు మీరు అన్నమాట. ఓకే. కొన్ని మోడల్స్ అంటే మీకు ఇలాంటి రెగ్యులర్, ఒకసారి రెండు చూపించండి. ఇలా రెగ్యులర్ గా ప్యాక్ స్టైల్లో కూడా చాలా దొరుకుతాయండి. ఇందులో కూడా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. ఇలా మీకు సింగిల్ కావాల్సిన, ఇలా ప్యాక్ వైజ్ కావాల్సిన, అంటే మీకు ఒక రాఖీ ఇస్తున్నారనే సరికి ఇప్పుడు రెగ్యులర్ గా మార్కెట్ లో ఉండే ఈ మోడల్సే కాకుండా ఇలాంటి రెగ్యులర్ మోడల్స్ కూడా ఇవి చాలా మంది సేల్ చేస్తారు కదా, చాలా ఎక్కువ ఇష్టపడతాయి పిల్లలు చూడడానికి. ఏదో మెరుపులు మెరుస్తాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. ఈ షీట్లు ఇస్తారు కదా మన, ఈ షీట్లు వాళ్ళు నార్మల్ గా ఇవి ఎంత అమ్ముకోవచ్చు? వాళ్ళు 5 అమ్మొచ్చు, 10 అమ్మొచ్చు, వాళ్ళ ఇష్టం. 5 రూపీస్ కూడా అమ్ముకోవచ్చు ఒకటి. ఇక ఈ చూసారు కదండి, ఈ టైప్ ఆఫ్ ప్యాక్ ఐటమ్స్, ఇలా సింగిల్ ఐటమ్స్ చూసారు కదా. వీటితో పాటు ఇలా బాక్స్ ఐటమ్స్ చూడడానికి కొంచెం అందంగా, క్లాసీగా, స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇందులో మనకి అన్నయ్య అని, తమ్ముడు అని, బాయ్ అని, బ్రో అని, మేరా బాయ్ అని కూడా ఉన్నాయి కదా, బోల్డ్. మనకి అంటే మన పేర్లు కావాలని కదని చెప్తున్నాను మీకు, లెటర్స్ తో. కానీ ఇప్పుడు మార్కెట్ లో ఏది ట్రెండ్ అవుతుందో ఆ ట్రెండ్ అయ్యే ప్రతి రకాల్లోనూ కూడా రాఖీలు అవైలబుల్ గా ఉన్నాయి మన మహాదేవ్ నావెల్టీస్ లో. ఇలా మీకు ప్యాక్ వైజ్ ఇస్తారండి. ఇది కంప్లీట్ గా హోల్సేల్ స్టోర్. మీకు మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెప్తున్నా.
ఇది సింగిల్ పీస్ అయితే ఎవరు హోల్సేల్ అన్నమాట. హోల్సేల్ అన్న అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ రాఖీల్లో హోల్సేల్ మీకు 6 పీస్ అలా ఇస్తాం, 6 పీస్ ఇస్తాం. ఓకే మొత్తం బాక్స్ పట్టేయాలి లెక్క మరి 6 పీస్ మీరు మిక్స్ చేసుకోవచ్చు వీటిలో. ఓకే అంటే ఇప్పుడు ఈ ప్యాకెట్లు 12 ఉన్నాయండి, మీరు 6 కావాలంటే మనం చీరలో చెప్తాం కదా సగం కట్ట తీసుకోవచ్చని, అలాగా ఇవి కూడా సగం సగం తీసుకోవచ్చంట. ఓకే ఇది ఒక రకం. ఇది చూడండి ఇంకో స్టైల్, అంటే మనకి ఎన్ని రకాలు ఇదిగో వినాయకుడు వారు. మీది వినాయకుడేనా? నాదేమో స్టార్. సూపర్ స్టార్. మీరు గణేష్ 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 సింగిల్ హ్యాండ్ గణేష్ చేసింది నేనండి. అందుకని చాలా ఇలా మనకి బాక్స్ ఐటమ్స్ లో కానీ చూడడానికి అట్రాక్టివ్ గా ఉండేలాగా, మీకు ఇలాగొద్దండి మాకు మాకు మరీ బడ్జెట్ లో కావాలి అంటారా, ఇలా మనకి గుత్తుల్లా కూడా ఇచ్చేస్తారు. ఇలా ఈచ్ పీస్ వచ్చేసి మీరు 5 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు ఎలా అయినా మీ ఏరియాని బట్టి మీకు 3 రూపీస్ అమ్మొచ్చు. యాక్చువల్గా 3 రూపీస్ కూడా అమ్మొచ్చు అంటే మీకు ఎంతకు వస్తుందో కదా, తక్కువకి వస్తుంది ఇంకా అర్థం. సో వీటిలో కూడా ఇలా నార్మల్ బీడ్స్ మాత్రమే కాకుండా ఇవి చూడండి మన స్వస్తి కానీ ఓంకారం, రుద్రాక్ష, స్వస్తిక్, ఓంకారాలు రకరకాలు అనమాట. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు వీటిలో కూడా. మోస్ట్లీ ఓంకారాలు ఎక్కువ ఉన్నాయండి ఇందులో. లేదండి మిక్స్ మసాలా ఉన్నాయి. ఓం లో కూడా ఇంకా చాలా ఉంటాయి, బట్ మోడల్స్ ఏమున్నాయని చూపిస్తున్నాం. మనకి స్టార్ లో ఓం ఉంది, ఈ టైప్ ఉంది, మనకి వుడ్ టైప్ వస్తాయి. లేదు ఇదైతే కవర్ ప్యాకింగ్ ఉన్నాయి, లేదా మీకు బాక్స్ ఐటమ్ లో వెళ్తాండి దీనికి వెళ్ళిపోవచ్చు ఇవి. ఓకే ఓకే ఇవే ఇవి మేము ఆల్రెడీ పీకేసాం ఇందాక ఒకటి. చూడండి బాక్స్ ఐటమ్ ఎంత అందంగా ఉన్నాయో, మీకు చూసారా ఎలా ఉన్నాయో. ఈ బాక్స్ పరంగా కూడా పట్టుకెళ్ళి మీరు ఈచ్ వన్ ఇండివిజువల్ గా అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇది హోల్సేల్ కాబట్టి మీరు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా 2-3 రాఖీలు 4-5 రాఖీలు ఇలాగే కొనుక్కుంటారు, కానీ బాక్స్ పట్టుకెళ్ళరు కదా. ఒకవేళ పట్టుకెళ్ళినా కూడా బెటర్ ఆప్షన్. బెటర్ ఆప్షన్. ఇలా మనం ఆ థ్రెడ్ కవర్స్ చూసాము, బల్క్ కవర్స్ చూసాము, ఇలా లూజ్ లో చూసాము, ఈ టైప్ ఆఫ్ కవర్ చూసాము, ఈ బంచులు చూసాము, ఈ టైప్ ఆఫ్ బాక్స్ చూసాం కదా. నెక్స్ట్ ఇండివిజువల్ లో కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలి, అన్నయ్యకి రాఖీ కట్టింది ప్లేట్ లో రాఖీ పెట్టగానే చాలా అట్రాక్టివ్ గా అందంగా కనపడాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఈ రాఖీస్ చూడండి ఎంత బాగున్నాయో, సో క్యూట్ కదా, ఎంత డీసెంట్ గా. ఎంత ఒకప్పుడు పెద్ద పెద్ద రాఖీలు కట్టినవారు, ఇప్పుడు ఎంత క్యూట్ గా కట్టుకుంటే అంత పైన కార్డ్స్ కి హడావిడి, లోపల రాఖీ కాదు, క్లాసీగా ఉంటాయి. క్లాసీగా సింపుల్ గా చేతి కట్టుకుంటే అందంగా కూడా ఉండాలి కదా. చూడండి వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయో. బొకేస్ కూడా అన్నగారికి ప్రత్యేకంగా బొకే పట్టుకెళ్ళక్కర్లేదండి, ఈ బొకేలోంచి తీసుకెడితే సరిపోద్ది. ఇలాంటివన్నీ కూడా ఇవి మనకి వాళ్ళు సేల్ చేసుకునే ప్రైస్ ఇలా ఇండివిజువల్ గా ఎంత ఉంటాయి అంటే ఇప్పుడు ఇలా కాదు, ఇవి వేరే కదా ఫ్యాన్సీ ఐటమ్స్. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కడ నుంచి ఉంటాయి వాళ్ళు పట్టుకెళ్ళే ప్రైస్? వాళ్ళు 50 రీసేల్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే 50, 60, 70 వాళ్ళు అమ్మేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళు అమ్మేసుకోవచ్చు. స్టార్టింగ్ 50 ఉంటుందా? స్టార్టింగ్ వాళ్ళు 50 రూపీస్ అమ్ముకునేలాగా ఉంటాయి. ఓకే ఇందులో కూడా చూడండి ఇది బొకే టైపు, ఇది బటర్ఫ్లై మోడల్. నాకైతే ఇది భలే సింపుల్ గా భలే క్లాసీగా అనిపిస్తున్నాయి అండి విక్రమ్ గారు. షెల్ మోడల్ ఈవిల్ అంటే మధ్యలో ఏమో ఈవిల్ ఇలా ఉంచండి. ఈవిల్ మనకి చూడండి కాళ్ళకి చేతులకి కూడా తెగ్గట్టేసుకుంటారు కదా, జ్యువెలరీలో కూడా వేసుకుంటారు అమ్మాయిలు, ఆ స్టైల్ అన్నమాట. భలే ఉన్నాయి అసలు. అంటే కొన్ని మోడల్స్ మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మెయిన్ గా ఊళ్ళల్లో పల్లెటూరులో చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు హ్యాపీగా టార్గెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ కి తీసుకుని చాలా మంచి లాభాలు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది సీజనల్ ఐటమ్ కాబట్టి మహా అయితే మీకు 1 నెల ఉంటాయి సేల్స్. బాబా మల్టీ కలర్ లో పేస్టల్ కలర్స్ ఎంత బాగుందో చూడండి. ఈ విల్లే కాన్సెప్ట్ లోనే కలర్ కాంబినేషన్ అదే వచ్చింది, అది బాగుంది చూసారా, సూపర్ కదా. ఇలా మనకి ప్యాకెట్ ఐటమ్సే కాదు, ఇండివిజువల్ ఐటమ్సే కాదు, ఇవన్నీ ఉంటాయండి. మహాదేవ్ నావెల్టీ అంటే మనం ప్రజెంట్ రాఖీలనో లేకపోతే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనో లేకపోతే ఇంకోటనో అలాగనే కాదు, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ దొరుకుతాయి, జనరల్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇంట్లో మన లేడీస్ కి వంటగదిలో ఉపయోగపడే చాలా రకాల ఐటమ్స్, స్క్రబ్బర్స్ కానీ, సోప్ బాక్సెస్ కానీ, మిర్రర్స్ కానీ, కోమ్స్ కానీ, ఇలాంటివి అబ్బో ఇవన్నీ కూడా హోల్సేల్ లో దొరుకుతాయి. స్టిక్కర్స్ దగ్గర నుంచి బిందీస్, ఏంటది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, స్టేషనరీ, వీళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్తున్నా మీ దగ్గర ఐటమ్స్ లెక్క పెట్టుకున్నా మర్చిపోతూనే ఉంటాను సార్. ఒక గాజులు తప్ప అన్ని దొరికేస్తాయి. అలాగని ఎలక్ట్రానిక్స్, ఫ్రిడ్జ్లు, కార్లు అడగండి, గాజులు తప్ప అన్ని దొరికేస్తాయండి. వాటితో పాటుగా మనకి మిషన్ టైలరింగ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి వాళ్ళ దగ్గర. మనకి టైలరింగ్ అంటేనే నార్మల్ గా లేడీస్ ఎక్కువ నీడ్ కదండి, దారపిళ్ళు సూల దగ్గర నుంచి ఏటు అన్ని దొరికేస్తాయి. బట్ ఈ వీడియోలో ప్రజెంట్ సీజన్ కాబట్టి రాఖీల్ని స్పెషల్ గా చూపిస్తూ ఎక్కువ కంటెంట్ రాఖీల గురించి చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది ఒక్కటే కాదు, ఇక్కడికి వెళ్తే ఇంకేమేమి దొరుకుతాయో మీకు ఐడియా రావాలి కాబట్టి మేము చెప్తున్నాం. సో కాసేపు ఆగండి. చూడండి ఎంత క్యూట్ గా ఉందో, పిల్లలు ఇష్టంగా కట్టుకోవాలి అంటే రాఖీలు కూడా చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. అసలు మనకి హార్స్ స్టైల్ వచ్చింది, ఇది ఒక స్టైల్. ఇదిగో చూడండి
వీడి పేరేం పేరు? డోరేమోన్. డోరేమాన్. డోరేమాన్ బ్రో కాంబినేషన్ లో వచ్చింది. ఎంత క్యూట్ గా ఉందో చూడండి. స్పైడర్ మ్యాన్. ఓకే ఓకే. అబ్బా స్పైడర్ మ్యాన్, డోరేమాన్ అదే చెప్పాను కదా, పిల్లలు పెద్దలనే కదా తేడా లేకుండా. పెద్దవాళ్ళకి ఫ్యాన్సీ ఐటమ్స్ చూసారు కదా, పిల్లలకి ఇలాంటి క్యూట్ గా ఉంటాయి. ఇంకా చిన్న పిల్లలు ఉంటారా, వాళ్ళకి మరీ ముద్దు ముద్దుగా ఉండాలంటే మీరు ఎలా వస్తాయి? జస్ట్ టచ్ అంతే. ఇలా లైటింగ్ మోడల్స్ కూడా, వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో. జస్ట్ మీకు శాంపిల్ కి మాత్రమే చూపిస్తున్నాము. జస్ట్ టచ్ చేస్తే చాలు అయిపోతాయి. ఇలా అన్నింటిపైన వచ్చే బొమ్మలన్నీ కూడా మనకి కార్టూన్స్ లో ఇష్టమైన కార్టూన్స్ లో చూసారు పిల్లలకి, అవే ఉన్నాయండి. సో అంటే పిల్లలకి అనేది స్పెషల్ గా మెన్షన్ చేయడం కోసం. ఇది ఒకటి చూడండి బ్రో, పీకాక్ స్టైల్ నాకు ఎంత బాగా నచ్చిందో. మనకి ఒకప్పుడు బంగారంలో మనం జ్యువెలరీ చేయించుకున్నప్పుడు ఎనామిల్స్ వచ్చి చూసారా, మీనాకరి ఎనామిల్స్, ఆ స్టైల్లో వచ్చినాయండి. వీటిలో కూడా చాలా చూస్తున్నాం, బట్ ఇది సింపుల్ గా క్లాసీగా ఉంది. ఈ కాంబినేషన్ లో వాచ్ మోడల్ రాఖీ అన్నమాట. కీ చైన్ అలాగే రాఖీ. పిల్లలకి ఎందుకంటే క్యూట్ గా ఏం కావాలి చెప్పండి, సూపర్ ఉంది కదా. అది కూడా డై, సూపర్ సూపర్. ఇలాంటి మోడల్స్ ఈ ఇండివిజువల్ గా, అంటే మీరు ఇప్పుడు ప్యాక్ వైజ్ చూసారు కదా, ఇలా ఇండివిజువల్స్ కూడా చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. నేను రకాలు చూసారా బాయ్ ఉందని చెప్పాను కదా మీకు. ఇంకా అసలు రంగంలోకి దిగేద్దామా? ఇంకేంటి ఝాన్సీ గారు అన్ని చూపించేశారు అనుకుంటున్నారా? అసలు ఐటమ్స్ మర్చిపోతే ఎలా? పేస్టల్ కలర్స్ అండి, మనం డ్రెస్సుల్లో గానీ శారీస్ లో గానీ బాగా ట్రెండ్ అయిపోతున్నాయి కదా. ఎంతో క్యూట్ గా ఉన్నాయి చూడండి కలర్స్. గ్రీన్ పింక్ కూడా మంచి పేస్టల్స్ అండి, చాలా క్లాసీగా ఉన్నాయి కదా. ఇలా చూడండి క్లియర్ గా కనిపిస్తాయి, భలే ఉన్నాయి కదా. ఓకే చూడండి, ఇవి అనుకుంటున్నారా? ఇవి చూడండి ఒకసారి. ఇవేంటో తెలుసా, మార్కెట్ లో రాఖీ అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి బాగా ట్రెండ్ అయిపోతున్న సిల్వర్ రాఖీస్. ఈ సిల్వర్ రాఖీస్ లో వీళ్ళ దగ్గర కలెక్షన్ చూస్తే ఒక వీడియో మరి ప్రత్యేకంగా అవే చేయొచ్చండి. సిల్వర్ రాఖీస్ లో కొంచెం డిఫరెంట్ స్టైల్స్ అనమాట. ఇది మనకి యానామెల్ లో మీనాకారి బాస్ తో వచ్చింది సిల్వర్. ఇది కూడా ఇది బ్రో 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 అంటే చిన్నోడైనా పెద్దడైనా బ్రో అంట కదా. సార్ సిల్వర్స్ చూపించండి సార్ మాకు. సిల్వర్ 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 బడ్జెట్ ఫ్రెండ్లీ థ్రెడ్ మోడల్. అంటే సిల్వర్ అంటే మనకి పట్టిల్లా ఉంటాయి కదా, ఇదేంటి అనుకుంటున్నారేమో, బట్ అందరికి బడ్జెట్ మోయలేం కదండి. దానికి తగ్గట్టుగా ఇలా సింపుల్ గా థ్రెడ్ మోడల్స్. ఆ థ్రెడ్ మోడల్ లోనే మనకి ప్రస్తుతం బాగా ట్రెండింగ్ అవుతుంది. అన్నయ్య తమ్ముడు అన్నాడు. ఓకే అన్న తమ్ముడు, తెలుగు ఇంగ్లీష్ లో అన్నయ్య అన్న అన్నయ్య భలే ఉన్నాయి చూడండి. అంటే సిల్వర్ లోనే ఇవన్నీ కూడా మీకు సిల్వరేనండి. మనకి ఎలా సిల్వర్ అంటే మీరు ఈ రోజుల్లో సిల్వర్ షాప్స్ కి వెళ్ళి రాఖీలు కొనుక్కొస్తారేమో, అలాంటి రాఖీలు వాళ్ళు సేల్ చేసేవన్నీ కూడా ఇవేనండి. వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. ఇవంటే మేము థ్రెడ్ మోడల్స్ చూపించాం. థ్రెడ్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఓన్లీ థ్రెడ్ లో కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి. నాకు మాత్రం ఇది భలే నచ్చేసిందండి, చాలా క్లాస్ గా ఉంది చూడగానే. ఇక సిల్వర్ రాఖీలు, అసలు సిల్వర్ రాఖీలు చాలా ఉన్నాయి. అంటే అన్ని చూపించండి, కవర్ చేయండి, మనం ఇబ్బంది వీడియోలో కవర్ చేయలేమండి. అసలు చేయాలంటే ఇబ్బంది అవడం తర్వాత అండి, ముందు కవర్ చేయలేము. చూడండి కంప్లీట్ ఫుల్ సిల్వర్ రాఖీస్. వీటిలో కొన్ని మోడల్స్ చూపిస్తాం మీకు. మళ్ళీ పాపం వీళ్ళు చదువుకోవడానికి కూడా చాలా తిప్పలు పడాలి. కంప్లీట్ సిల్వర్ రాఖీస్ అండి. సిల్వర్ రాఖీస్ లో వీళ్ళ దగ్గర ఉన్న క్వాంటిటీ గానీ క్వాలిటీ గానీ పీక్స్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. రెండింటికి మనం కాలు కట్టేసుకుందామేంటి, అలా ఉన్నాయి. అంటే మాకు లేదు, దేన్నైనా ఎలా అయినా వాడగలిగిన టాలెంట్ మాకే ఉంటుంది సార్. సో చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి చూసారా. రాఖీ కట్టుకుంటే చేతికి అలా సంవత్సరాలు ఉంచేసుకోవాలంతే, అది పోయేదాకా. ఇది చూడండి బాబా, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ డిజైన్స్, మిక్స్డ్ డిజైన్స్ అనమాట. అంటే ప్యాక్ కొనుక్కుంటే ఒకటే రాఖీ ఊళ్ళో అందరూ పెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. కాబట్టి ప్యాకింగ్ మొత్తంలో మీరు పట్టుకెళ్తే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ స్టైల్లో వచ్చింది. చూడండి ఎంత క్లాస్ గా ఉన్నాయో. వీటిలో ఇంకెన్ని మోడల్స్ మీకు ఇలా చూపించుకుంటూ పోవాలే గానీ ఓన్లీ సిల్వర్ లో ఎంత కలెక్షన్ ఉందో ఒకసారి చూడండి. ఓం అబ్బా ఏందండి, ఎక్కడ తయారు చేస్తారు ఇలాంటి? ఎంత చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్ లో ఎంత చామంతి పువ్వు చాలా బాగుంది. ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లవర్ మీకు కనిపించడం కోసం పీకాక్ కలర్స్ తో వచ్చింది, కానీ పీకాక్ కాదు. ఇదిగో చూడండి ఎనామిల్ స్టైల్లో వచ్చిన కనిపిస్తున్నాయి కదండి, ఎనామిల్ స్టైల్లో వచ్చిన సిల్వర్ రాఖీస్. సిల్వర్ రాఖీ అని సింపుల్ గా నోటుతో చెప్పడం కాదండి, ఎన్ని మోడల్స్ ఉన్నాయో మోడల్ కి 1-2 మాత్రమే చూపిస్తున్నాము. ఇంతకు మించిన మోడల్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. డిజైన్స్ ఎన్ని కావాలన్నా సింగిల్ స్టాప్ డెస్టినేషన్ మన మహాదేవ్ నావల్టీ. ఈ నావల్టీ పేరు చాలా తక్కువ ఉంటాయండి. అది గంటాలమ్మ గుడి వీధిలోనే ఉంటాయి. గంటాలమ్మ గుడి ఆపోజిట్ ఒక సందు కనిపిస్తుంది. ఆ సందు లోపల కూడా రాకలే, మీరు మూలకు వస్తే చాలు ఎదురుగుండా కనపడుతుంది. ఫస్ట్ స్టాపే, ఫస్ట్ సింగిల్ స్టాప్, ఫస్ట్ షాప్, అంతే కదండి. ఇది ఒకప్పుడు గుండువారి వీధిలో ఉండేదండి.
పాస్ట్ 35 years గా అందరికి చాలా మందికి నోటెడ్. బట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తక్కువ మంది అంటే పాత కస్టమర్స్ కి తెలియట్లేదు. ఒకటే మీకు తెలియదే ఉంది, పాత షాప్ వెతుక్కుంటూ వెళ్తే మిస్లీడ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు కదండి. మనుషులు అండి, తప్పుడు పనులు చేయడానికి ముందుంటాం. సో అలాంటి వాళ్ళందరినీ అవాయిడ్ చేసి మీరు రావాల్సిన డెస్టినేషన్ చెప్తున్నాం మీకు. గంటాలం గుడి వీధిలో ముందే ఉంటుంది. ఒకవేళ మీరు బడ్జెట్ బాగుంటుంది, సరుకు బాగుంటుంది, పట్టుకెళ్తారు, వ్యాపారం చేస్తుంది, ఇవన్నీ కామన్. మనుషులు రిసీవింగ్ చాలా ముఖ్యం అండి. మన గోదావరిలో ఆప్యాయతలు అంటారు, నన్ను తిట్టకండి. మన గోదావరిలో ఆప్యాయతల కంటే కూడా ఈ రాజస్థాన్ వాళ్ళు చాలా మంచోళ్ళు అండి. మనుషులు చాలా మంచిగా ఉంటారు. వాళ్ళ మంచితనం మనం వాడుతూ ఉంటే మనుషులు తెలుస్తుంది. హ్యాట్స్ ఆఫ్. నాకు తమ్ముళ్ళు వచ్చారండి, 4-5 తమ్ముళ్ళు వచ్చారు కేవలం ఇందులోనే. మహాదేవ్ నోవెల్టీలో ఓన్లీ రాఖీలు మాత్రమే కాకుండా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్, స్టేషనరీ, 1 గ్రామ్ గోల్డ్, ఉమెన్స్ యాక్సెసరీస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల, ఆఖరికి టైలరింగ్ ఐటమ్స్ సహా చాలా రకాలు ఉంటాయండి. వాటిల్లో కూడా కొన్ని ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్, కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా. కొన్ని కొత్త కలెక్షన్స్ యాడ్ అయ్యండి. అఫ్కోర్స్ చాలా రకాల మోడల్స్ ఉంటాయి. వాటి గురించి చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని రోజులైనా చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. ఒక్కో దాని గురించి ఒక స్పెషల్ కంటెంట్ కూడా తీయొచ్చు అనమాట, అంత ఉంటుంది. బట్ కొత్తగా వచ్చిన కొత్త కలెక్షన్స్, కొన్ని డిజైన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి నాకు. అవి మీతో షేర్ చేయడానికి ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే వాటిలో ఏమేమి కొత్తగా వచ్చినాయి ఒకసారి చూడండి. గాజులు, వంట పాత్రలు, ఎలక్ట్రానిక్స్ తప్ప ఇంచుమించుగా అన్నీ దొరుకుతాయండి. హౌస్ హోల్డ్ అంటే అన్ని రకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయి అనమాట. సమ్మర్లోను వింటర్లోను వాడే ఐటమ్స్, జెంట్స్కి ఏది మెన్స్కి బెల్ట్స్, క్యాప్స్, పర్సెస్, ఇవన్నీ కూడా బల్క్ క్వాంటిటీ దొరుకుతాయి. న్యూ ఐటమ్స్ చూపిస్తాను. ఇవ్వండి మేడం, న్యూగా వచ్చిన కోమ్స్ ఇవి. ఏదైనా ఒక ఐటమ్ చూడగానే అట్రాక్ట్ అవుతాం చూసారా, అలాంటివి మన వాళ్ళకి చూపించాలని ఎంతైనా అనుకుంటాం. అసలు ఆ వాచెస్ చూడండి ఎంత క్లాసీగా ఉన్నాయో, మార్కెట్లో ఎక్కడా చూడలేదు. చూడండి ఎంత స్టైలిష్గా ఉన్నాయో. కాశ్మీరీ ఇయర్ రింగ్స్ అంటే ఎంత అందంగా ఉన్నాయోనండి. కీ చైన్స్ వచ్చినాయి మేడం న్యూ మోడల్స్ లో. డబుల్ కీ చైన్స్ అంటే ఇవి 2 ఉంటాయి, 2 ఉంటాయి. ఇది మీకు 10-20-30 సేల్ చేసుకునేలాగా ఇవి ఏదైనా సరే. ఎన్ని కిచెన్స్ చాలా కొత్త స్టాక్ ఇవన్నీ మోడల్స్ కొత్తగా వచ్చినాయి. అండ్ ఇగోండి పిల్లలు ఇలాంటివి బొమ్మల టైప్ కూడా వచ్చినాయి. ఇలా ప్రెస్ చేస్తే కాలేజ్ స్టూడెంట్స్ కి బాగుంటాయి. అండ్ లేడీస్ కి పర్స్ కింద వాడడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా స్మూత్ ఐటమ్ కూడా. ఓకే ఓకే, ఇలాగా హ్యాండిల్ అండ్ విత్ కోమ్, ఇలా బొమ్మల టైపు. ఓకే, పిల్లలకి ఆడుకోవడానికి. హ్యాండ్ బ్యాగ్లు దువ్వని జర్నీస్ కి బాగుంటాయి ఇటువంటివి. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు జర్నీలకి. కోమ్స్, బిగ్ సైజ్ కోమ్స్ వచ్చినాయి. చూసారు కదండి ఎంత కలెక్షన్ ఉందో, ఎన్ని రకాల యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయో. మరి ఈ రాఖీ పండగకి హోల్సేల్లో పట్టుకెళ్ళి మంచి లాభాలు తెచ్చుకోవాలి మార్జిన్తో అనుకున్న వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేసేయండి మహాదేవ్ నోవెల్టీ. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు అందించడం కోసం డెఫినెట్గా మన ఛానల్ని వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.